గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. జాతకములో శని గ్రహదోషంతో బాధపడుతున్నవారు, ఈ ఏలినాటి శని దోషంతో బాధపడుతున్నవారు, ఈరోజు శని త్రయోదశి. ఆ శని భగవానికి చాలా ప్రీతికరమే. ఈరోజు శనికి తైలాభిషేకము, విశేష అర్చనలు, అష్టోత్తర శతనామావళి మరియు అభిషేకము, నువ్వుల నూనెతో అభిషేకము మరియు గుడుము నైవేద్యము, బెల్లముతో నైవేద్యము, నల్లటి వస్త్రము స్వామికి సమర్పించి మరియు నువ్వులు దానం కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా శని భగవాన్ సంతోషిస్తాడని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి అతి బలవంతుడు, అంజనా గర్భ సంభూతుడు, చూసి రమ్మన్న కాల్చి వచ్చినటువంటి ఘన విఖ్యాతి గడించినటువంటి మారుతి గనక మనం ఈరోజు నియమనిష్టలతో హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు చదివినట్లయితే మనం ఈ శనిగ్రహ దోషం నుంచి విముక్తిని పొందవచ్చని మనకు పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ రామభక్త హనుమానుని స్మరించడంతో పాటు శని గ్రహ మంత్రాన్ని కూడా జపించండి. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని పదే పదే స్మరించడం, అంతేకాకుండా ఆంజనేయ స్వామికి సంబంధించి భజనైనా లేదా శ్లోకాలైనా స్మరించండి. ఈరోజు స్వామి సంతోషిస్తాడు. అతి బలవంత హనుమంత ఆంజనేయ హనుమంత, అతి బలవంత హనుమంత ఆంజనేయ హనుమంత, సీతారామ హనుమంత రామ సీత హనుమంత, సీతారామ హనుమంత రామ సీత హనుమంత, బాహుబలి హనుమంత బాహుబలి హనుమంత, రాక్షసమర్దన హనుమంత రాక్షసమర్దన హనుమంత, సీతాన్వేషణ హనుమంత లంకా దహన హనుమంత, సీతాన్వేషణ హనుమంత లంకా దహన హనుమంత, అతి బలవంత హనుమంత అంజని తనయ హనుమంత అంజని తనయ హనుమంత, శ్రీరామదూత హనుమంత శ్రీరామ భక్త హనుమంత, శ్రీరామదూత హనుమంత శ్రీరామ భక్త హనుమంత, వాయుకుమార హనుమంత వన సంచారి హనుమంత వన సంచారి హనుమంత, వజ్ర శరీర హనుమంత వజ్ర శరీర హనుమంత వజ్ర శరీర హనుమంత, రాక్షసమర్దన హనుమంత బాహుబలి హనుమంత బాహుబలి హనుమంత, శ్రీరామదూత హనుమంత శ్రీరామ భక్త హనుమంత శ్రీరామ భక్త హనుమంత అని ఈ భజన పదే పదే ఆంజనేయ స్వామి స్మరిస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి. రామనామంతో పాటు ఎచ్చట రామ కీర్తనం ఎచ్చట హనుమనర్తనం, ఎచ్చట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచ్చట రామ భావనం అచట హనుమ భాసనం, ఎచ్చట రామ భావనం అచట హనుమ భాసనం. రామయనుచు ఒక్కసారి నీవు పిలిచిన శ్రీరామ రామ అనుచు హనుమ ఫలమునిచ్చును, శ్రీరామ రామ అనుచు హనుమ ఫలమునిచ్చును. రామయనుచు ఒక్కసారి పిలిచి మరిచిన హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును కాచుచుండును. రామయనుచు ఒక్కసారి పిలిచి మరిచిన హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును. రామయనుచు ఒక్కసారి లోన తలచిన శ్రీరామ రూపమచ్చుగా హనుమ నిలుపును, శ్రీరామ రూపమచ్చుగా హనుమ నిలుపును. రాముడెవ్వరనుచులోన చర్చ చేసిన సచిదానంద గురువుగా హనుమ మారును. రాముడెవ్వరనుచులోన చర్చ చేసిన రాముడెవ్వరనుచులోన చర్చ చేసిన
సచ్చిదానంద గురువుగా హనుమ మారును. ఎచడ రామ కీర్తనం అచడ హనుమనర్తనం, ఎచడ రామ కీర్తనం అచడ హనుమనర్తనం, అచడ హనుమనర్తనం, ఎచడ రామ భావనం అచడ హనుమ భాసనం, అచడ హనుమ భాసనం. సీతారామ రాజా రామ సీతారామ రాజా రామ సీతారామ రాజా రామ సీతారామ రాజా రామ సీతారామ రాజా రామ. ఆంజనేయ స్వామి భజనతో పాటు రామభజన మరియు ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు ఇలా చేయండి. 5 సార్లు కానీ 11 సార్లు కానీ 108 సార్లు కానీ చేయండి. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అంటూ ఈ శ్లోకాన్ని కూడా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభం శాంతం ది రామదూతం నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఈ శ్లోకం కూడా స్వామి ప్రదక్షిణాలు చేస్తూ చదవండి. మనసులో ఉండే కోరిక బలపడుతుంది. శనిదోష నివారణ ఖచ్చితంగా జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. ఈ వారం వీలైతే స్వామికి ఆకుపూజ కూడా చేయించండి. వడపప్పు పానకము నైవేద్యం సమర్పయామి చేయండి. స్వామికి చాలా ఇష్టం. జై శ్రీరామ్, జై బజరంగబలి.